అలా బ్రహ్మనాయుడు మీద తెలంగాణలో కేసు ఒక ఎత్తు అయితే ఆయన బాధితులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో మిత్రులతో కలిసి కొంత భూమి కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటే వైసీపీఎంలో ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు ఆయన బంధువు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారని మాజీ సైనికుడు బొల్లినేని వెంకట్రావు ఆరోపించారు. మేరకు ఆయన తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బుధవారం వీడియో విడుదల చేశారు. పల్నాడు జిల్లా వినుకొండపట్నం వెల్లటూరు రోడ్లో సర్వే నెంబర్ 222/1లో పీర్ అహ్మద్, వీరిశెట్టి, యోగిరాములు తదితరులకు వారసత్వంగా సంక్రమించి 4.9 ఎకరాల భూమిని 2010లో మిత్రులతో కలిసి కొనేందుకు ఒప్పంద పత్రాలు రాయించుకున్నాను. దీనికి అనుగుణంగా 2011 మార్చిలో అందులో సగం భూమి 2.45 ఎకరాల పీర్ అహ్మద్ కుటుంబ సభ్యులు మా పేరు రిజిస్ట్రేషన్ చేశారు. మిగిలిన భాగం అమ్మాల్సిన వ్యక్తులు చనిపోవడంతో వాళ్ళ వారసుల నుంచి బ్రహ్మనాయుడు తన బంధువు బొల్లా రమేష్తో కొనుగోలు చేయించారు. ఇది తెలిసి మేము ఒప్పందం చేసుకున్న భూమిని ఇలా తీసుకోవడం న్యాయం కాదని విన్నవించినా పట్టించుకోకుండా వాళ్ళతో నాపై కేసు పెట్టించారు. పోలీసుల ద్వారా ఒత్తిడి తేవడంతో గత్యంతరలేక ఇచ్చిన భయాన సొమ్ము తీసుకుని ఒప్పంద పత్రాన్ని వాళ్ళకి ఇచ్చేశాను. అందరితో వదలకుండా తర్వాత మా పేరు రిజిస్టర్ అయిన భూమిలో బొల్లా రమేష్కి కొంత వస్తుందని వదిలేయని అప్పటి రెవెన్యూ అధికారులతో ఒత్తిడి తెచ్చారు. అందుకు నేను అంగీకరించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంశం పెండింగ్లో ఉంది. సర్వే చేసి మా పేరు రిజిస్టర్ అయిన భూమికి హద్దులు నిర్ణయించాలని కలెక్టర్ కార్యాలయంలో అర్జీ ఇచ్చాను. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలన్నారు. ఇందులో ఒకటి న్యాయం, ఒకటి అన్యాయం. రిజిస్ట్రేషన్ రద్దు అయ్యాక డబ్బులు ఇచ్చేశారు. ఒప్పందం అంటే ఇప్పుడు అమరావతిలో కూడా బోల్డ్ అంతమంది ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఇన్ టైంలో ఒప్పందం అమలు కాకపోతే ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. డబ్బులు తిరిగి ఇయ్యరు. లెక్క ప్రకారం ఇప్పించారంటే ఆయన బొల్లా బ్రహ్మనాయుడు బాధ్యతగా ఉన్నట్టు. అదే సందర్భంలో అంతకుముందు కొన్న భూమిలో రిజిస్టర్ అయిన భూమిలో అడిగారంటే క్రైమే అవుతుంది. ఆ విషయంలో యాక్షన్ తీసుకోవచ్చు.